నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో దాదాపు 56 కొత్త ముఖాలైతే మనకు అసెంబ్లీ వరకు వచ్చినటువంటి పరిస్థితి. ఇక అందులో గొప్పగా చెప్పుకునేటువంటి వ్యక్తి దాదాపు 50కి పైగా పోలీస్ కేసులు, విద్యార్థి దశ నుంచే పోరాటాల పటిమ, ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పల్లెలలో తన యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపైన పోరాటం, ముఖ్యంగా వారికి సంబంధించినటువంటి సామాజిక వర్గం పైన జరుగుతున్నటువంటి అణచివేత, వీటన్నింటి నుంచి పుట్టుకొచ్చినటువంటి ఉద్యమ కిరటం నేడు అసెంబ్లీ గట్టునైతే దాకింది. అసెంబ్లీ తలుపులను తాక్కొని దాదాపు 7 వారాలు కావస్తుంది. మనతో పాటుగా ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి సెన్సేషనల్ ఎమ్మెల్యేగా అని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఎమ్మెల్యే అవుతాడా, అసలు ఎమ్మెల్యే అవకాశాలు వస్తాయా, అసలు ఎమ్మెల్యేకి అంత అణగారినటువంటి లేకపోతే అంత మారుమూల ప్రదేశం నుంచి ఎమ్మెల్యే అవుతాడా అనుకున్నటువంటి తరుణంలో ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి దాదాపు 7 వారాలుగా వస్తుంది. అసలు వెడ్మ బొజ్జు ఎలా ఎమ్మెల్యేగా గెలిచాడు, వెడ్మ బొజ్జుకు సంబంధించినటువంటి విషయాలలో ఏం కొత్త విషయాలు చోటు చేసుకున్నాయి, ఎమ్మెల్యే కావడానికి ఏ ఏ అంశాలు ఉపకరించాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. ఒక సూటి క్వశ్చన్ ఏంటంటే, ఇంద్రవెల్లి సభకు ముందు వెడ్మ బొజ్జు, ఇంద్రవెల్లి సభ తర్వాత వెడ్మ బొజ్జు, రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి సభకు ముందు సభకు తర్వాత అంటే మీరేం చెప్తారు అన్న? సభ కంటే ముందు నేను ఉద్యోగంలో ఉన్నా, ఉద్యమాలలో ఉన్నా. సభ తర్వాత ఒక రాజకీయ నాయకుడిగా తయారైన. దానికంటే ముందు వాస్తవంగా నేను ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన. మరి ఆ ప్రాంతంలో ఉద్యమాలన్నీ కూడా విద్యార్థి సమస్యలపైన చాలా పోరాటాలు చేసే క్రమంలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులందరినీ కూడా అణచివేసే క్రమంలో మరి ఆ రోజుల్లో చిన్న నోటిఫికేషన్ వస్తే పేసా కోఆర్డినేటర్గా ఐడియాలో జాయిన్ అయిన తర్వాత అక్కడ అనేక రకాల సమస్యలు నా దృష్టికి వస్తుండే. గిరిజనుల సమస్యలు కావచ్చు, ఆదివాసుల సమస్యలు కావచ్చు, అదేవిధంగా గిరిజనుల సమస్యలు కావచ్చు, అనేక రకాల సమస్యలు వచ్చే క్రమంలో ఆ సమస్యలకు పరిష్కారం నేను చూపే వ్యక్తిని కాదు. ఎందుకంటే ఒక పేసా కోఆర్డినేటర్గా నా పైన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటుండే. అది వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళిన సమస్యలకు పరిష్కారం దొరికేది కాదు. ఆ క్రమంలో తప్పకుండా మనం ఏదో రకంగా రాజకీయాలకు వెళ్ళాలి, చట్టసభలకు వెళ్ళినప్పుడే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయనే ఆలోచనతోటి అదే క్రమంలో మరి నేను 2021లో మరి జాబ్కి రాజీనామా చేసి, ఆ రోజుల్లో పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అతనికి ఒక 2 సార్లు కలిసిన తర్వాత నేను రాజకీయాలు జాయిన్ అవుతానని చెప్తే వాళ్ళు కూడా నన్ను సాధారణంగా ఆహ్వానించారు. మరి ఆహ్వానించిన తర్వాత మరి పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఇంద్రవెల్లి నుంచి నా యొక్క ప్రస్తావన స్టార్ట్ అయింది రాజకీయాలు. అంటే ప్రభుత్వ ఉద్యోగం కూడా వెడ్మ బొజ్జు చేసిండు. ఎన్ని సంవత్సరాలుగా మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటారు? 2018 నుంచి 21 వరకు. 3 సంవత్సరాలు. అంటే సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి పాలిటిక్స్ వైపు రావడానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. మీకు కూడా అయ్యో ఫ్యూచర్ ఎట్లుంటుంది అన్నటువంటి ఒక భయం కూడా ఉంటుంది. ఎంతో కొంత ప్రభుత్వ ఉద్యోగం ఉన్నదన్నటువంటి భరోసాను కోల్పోవడం. అసలు ఎందుకు ఇంత షార్ట్ టర్మ్లో ఇలాంటి? ఎందుకంటే ఆ 2021 కంటే 1 ఇయర్ ముందు 20లో మా మేడంకి ప్రభుత్వ ఉద్యోగం ఆమెకు జాబ్ వచ్చింది టీచర్గా. ఓకే. కాబట్టి సరే మనం ఆమెకు ఆల్రెడీ మనకు బతకడానికి ఉంటే సరిపోతుంది. ఆమెకు గవర్నమెంట్ టీచర్ కాబట్టి 40,000 జీతం వస్తుంది. అవును, సరిపోతుంది. కాబట్టి మనకు కూడా అసలు ముందు నుంచి కూడా నాకు ఏదో ఉద్యోగాలు చేయాలని ఆలోచన లేదు. నేను ఎంఏ బీఎడ్ చేసినటువంటి వ్యక్తిని, ఎల్ఎల్బీ చేసిన వ్యక్తిని. ఎంఏ బీఎడ్ చేసినటువంటి వ్యక్తి ఆ రోజుల్లో నేను జాబ్లో చేరేవాడిని. నా భార్య కంటే ముందు నాకు ఎప్పుడో జాబ్ వస్తుండే. కానీ నాకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ముందు నుంచి కూడా లేదు. ఎందుకంటే ఉద్యమాలు ఉన్న వ్యక్తులకు ఎట్లుంటుందంటే ఏదో పై స్టేజ్లో ఉండాలనుకుంటారు, కానీ ఎవరో కింద పని చేయడానికి ఇష్టం ఉండదు. అందుకే నేను తప్పకుండా ఆ పరిస్థితిలో మనం రాజకీయాలకు రావాల్సిన పరిస్థితి ఉంది. ఆ క్రమంలో మా మేడంకి జాబ్ రావడం, సరే మనకు బతకడానికి అయితే ఉంది కదా అనుకునే కాన్సెప్ట్ తోటి మనం రాజకీయాలకు దాన్ని వదిలేసి బయటకు రావడం అనేది జరిగింది. అంటే ఇదే సందర్భంలో కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. 2022 అక్టోబరు సెప్టెంబర్ ఆ టైంలో మీరు ఇంద్రవెల్లి మీటింగ్లో జాయిన్ అయినటువంటి సందర్భంలో అప్పుడు అనిపించిందా నాకు టికెట్ వచ్చేటువంటి అవకాశం ఉంది, నేను ముందుకు పోవాల్సినటువంటి సందర్భం వస్తుంది, వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికలలో నన్నే నిలబెడతారని ఏమైనా సూచనలు కనబడ్డాయా? ఏం సూచనలు కనబడలేదు. జీరో అంటే ఏం అలాంటి సూచనలు ఏం లేదు. అంటే ఉద్యమకారుల లక్షణాలు ఏంటిది? ఏ ఉద్యమకారుడైనా ఒక పని మీద పని చేసినప్పుడు దాన్ని అవుట్పుట్ రావాలని కోరుకుంటారు. నేను ఉద్యమకారుని కాబట్టి రాజకీయాలకు వెళ్ళినప్పుడు
అక్కడ ఎవరికి టికెట్ వచ్చినా అక్కడ మనం ఆ అభ్యర్థిని గెలిపించాలనే లక్ష్యంతో నేను పనిచేయడం అనేది జరిగింది. ఆ రోజుల్లో నిజంగా నేను మా ఆరాధ్య దైవమైన జంగుబాయి మీద కూడా ప్రమాణం చేసి మాట్లాడిన. ఎవరికైనా టికెట్ రాని నేను హార్డ్ఫుల్గా పనిచేస్తా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నన్ను అతని దగ్గర పెట్టుకుని ఇంద్రవెల్లి మీటింగ్లో చూస్తారు. దానికంటే మించి ఏం కావాలి? 20-30 సంవత్సరాలు పనిచేసేవాడికి అట్లాంటి క్రెడిట్ దొరకదు. అలాంటిది రాజకీయాల్లో వచ్చి వారం ఏంటంటే ఇంద్రవెల్లి మీటింగ్ అంటే 3 రోజుల ముందు జాయిన్ అయినా. నేను 3 తారీఖు నాడు నేను పార్టీలో జాయిన్ కావడం జరిగింది. 9 తారీఖు నాడు అక్కడ హైలైట్ చేయడం అనేది జరిగింది. దానికంటే మించి ఆ రోజులు ఆల్రెడీ అక్కడ నన్ను ఒక సెకండ్ రేవంత్ రెడ్డి లాగా నన్ను ట్రీట్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి పేస్ కార్డ్ కావచ్చు, నా పేస్ కార్డు కొంత సేమ్ ఉంటాయి. ఇంకో డ్రెస్ కోడింగ్ కూడా సేమ్ ఉంటుంది. నేను రేవంత్ నన్ను చూసి డ్రెస్ కోడ్ అని కాదు, నేను ముందు నుంచి కూడా నేను కూడా ఇదే డ్రెస్ కోడ్తో నాకు వైట్ పాయింట్లు వేయడం అంటే ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి ఆ క్రమంలో కొంత ఆ రకంగా మనకు క్రేజ్ రావడం, అక్కడ అరే రేవంత్కి చాలా దగ్గర మనిషి అనే రేవంత్ అన్న కొన్ని సందర్భాలు వెళ్ళినప్పుడు నన్ను దగ్గర పిలవడం అవన్నీ చూసేసరికి దానికంటే మంచి ఏం కావాలనే కాన్సెప్ట్ తోటి నేను చాలా సీరియస్గా పనిచేయడం అనేది జరిగింది.